హల్లెలూయా. తల్లు వంచినట్టే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తల్లు వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహిమగల మహారాజా, మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం ప్రభా. తండ్రి, ఏ యోగ్యత అర్హత లేని నేను నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయన, వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, వారి హృదయాలు తెరవండి ప్రభా. అంత్య దినాల్లో తండ్రి ఎటువంటి మార్పులు జీవితాల్లో రావాలో మీరు తెలియపరచండి. వాక్యానుసారమైన జీవితం దయచేయండి. వాక్యం సత్యించడానికి, సత్యం గ్రహించడానికి నేను వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సును దయచేయమని మీకే సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధనామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. నాకు చెప్పడానికి మీరెవరు అసలు అని చెప్పి వాళ్ళ మీద తిరగబడడం మొదలు పెట్టాడండి. అహంకారం చూసారా? అహంకారం ఏ స్థితికి తీసుకొచ్చింది? ఇంకా నెక్స్ట్ ఉంది. నాశనానికి ముందు గర్వం, గర్వానికి ముందు అహం, అహం తర్వాత ఇప్పుడు గర్వంలోకి స్టార్ట్ అయ్యాడు, గర్వంలోకి వెళ్ళాడు. నేను రాజుని, నేనేయకుండా నేను వేస్తే ఏమైపోతుంది? నాకంటే గొప్ప వాళ్ళ మీరు, నాకంటే గొప్ప. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసుకురావాలి. మనం ఒక వారం అయింది ఒక అంశం మీద మాట్లాడుతున్నాం. చెప్పగలరా? ఎవరికైనా అంశం మీద అవగాహన ఉందంటారు? మర్చిపోయి అంటారట. అంత్య దినాల్లో మనుషుల యొక్క మనస్తత్వాలు, అంత్య దినాల్లో ఇప్పుడు ఉన్నది మనం అంత్య దినాలే కదా, మంచి దినాలు కాదు, అలాగే ఇంకే దినాలు కాదు, ఆఖరికి ఎండ్ వచ్చేసాం, మనం ఎండింగ్కి వచ్చేసాం. ఈ అంత్య దినాల్లో మనుషులు ఎలా తయారవుతారు, మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా తయారవుతాయి, మనుషుల లోపల నుంచి ఎలాంటి మనస్తత్వం, ఈ అంత్య దినాల్లో మనుషులు బయట నుంచి ఎలాంటి, మనుషులు లోపల నుంచి ఎలాంటి మనస్తత్వం, ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అనే విషయం మీద మాట్లాడుకున్నాం. వాటిలో 2 విషయాల కోసం మాట్లాడుకున్నాం. అందులో మొదటిది చెప్పగలరండి, స్వార్థ ప్రియులు. రెండవది ధనాపేక్షకులు. ఇప్పుడు మూడోది మాట్లాడుకోబోతున్నాం. జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను ఆల్టర్నేట్ వీక్స్లో ఇదంతా కూడా కంప్లీట్ చేస్తాను. మొత్తం ఇందులో 20 రకాల మనస్తత్వాల కోసం రాయబడి ఉన్నాయి. అంత్య దినాల్లో 20 రకాల మనస్తత్వాలతో మనుషులు బయటపడుతుంటారట. అందులో 2 విషయాల కోసం మాట్లాడుకున్నాం గత వారంలో. ఇప్పుడు ఇంకొక 2 విషయాల కోసం మనం దానికోసం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు మూడవది ఏంటో చూద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. బైబిల్ అందుకే తీసుకురమ్మన్నాను. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పింది ఇందులో ఉందో లేదో మీకు తెలియాలంటే ఇక్కడ చదువుతున్నప్పుడు మీరు వెంటనే చూస్తూ ఉండాలి. బైబిల్ కూడా త్వరగా తెరవడం అలవాటు చేసుకోవాలి. 2 తిమోతి పత్రిక 3:2లో ఉంది ఈ మాట, 3వ మాట. 2 తిమోతి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, 2 బింకములాడువారు. చాలన్నయ్య, చాలు. ఇప్పుడు మూడోది ఏంటండి? బింకములాడువారు. మొదటిది స్వార్థ ప్రియులు, అంత్య దినాల్లో ధనాపేక్షకులు. మూడవది బింకములాడువారు. అంత్యకాలంలో అపాయకరమైన దినాలు వస్తున్నాయి. ఎలాగంటే మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, అలాగే బింకములాడువారు అని చెప్పి అపోజిట్ పౌలు గారు తిమోతికి రాస్తూ మనల్ని కూడా జాగ్రత్త పడమని చెప్తున్నారు. ఇప్పుడు ఈ బింకముల ఆడువారి కోసం మనం తెలుసుకుందాం. బింకము అంటే గర్వము, అలాగే డంబము, స్థితికి మించిన వేషము, అలాగే వారి యొక్క క్రియలను బట్టి అతిశయించేవారు. 4 రకాల అర్థాలు దీనికి ఇస్తున్నాయి. బింకము, బోస్టర్స్ అంటారు. అంటే గర్వము, డంబాలు, స్థితికి మించిన వేషము, అలాగే వాళ్ళ క్రియలను బట్టి అతిశయించేవారట బింకములాడేవారు. ఇటువంటి క్రైస్తవ జీవితాలకి ఎట్టి పరిస్థితుల్లో నప్పమండి. ఈజీగా అర్థమైపోతుంది కదా. సరే, బింకము నేనే గొప్పవాడిని అని అర్థం ఇస్తుందట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బింకము అంటే నేనే గొప్పవాడిని. ఇలాంటి వారి కోసం వాక్యాలు ఏం చెప్తున్నాయి? నేను చెప్పిన ప్రతి మాట కూడా ఎందుకు వాక్యం తీయమంటున్నానంటే చాలా వాక్యాలు రిఫరెన్సెస్ ఉన్నాయి ఈరోజు. ఈ రిఫరెన్సెస్ మీరు తీస్తున్నప్పుడు నేను చెప్పినప్పుడు దీనికి దానికి రిలేటెడ్గా ఉందా, అసలు నేను చెప్పింది కరెక్టేనా, లేకపోతే నేనేమైనా సొంతంగా చెప్తున్నాను మీకు అనుకోవచ్చు కదా. సో వెంటనే వాక్యం తీసారు అనుకోండి, ఎస్ నేను చెప్తున్న మాట బైబిల్లో ఉంది, బైబిల్లో ఉన్నది తప్పకుండా మనం వినాల్సిందే. అవునా? బైబిల్లో ఉన్న మాట వినాల్సిందే, దాని ప్రకారం మనం జీవించాల్సిందే. అందుకే బైబిల్లో వాక్యం చూడాలి, చెప్పినప్పుడు వెంటనే చూడాలి. సరే, ఈ బింకములు ఆడేవారి కోసం అంటే డంబాలు చెప్పుకునే వారి కోసం ఏం చెప్తుంది వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథం 94 వెంటనే తీస్తూ ఉండాలి. మీరు చూస్తుంటే ఇక్కడ అన్న చదువుతూ ఉంటారు. ఈరోజు కొన్ని రిఫరెన్స్లు ఎక్కువ ఉన్నాయి. వెంటనే మీరు అలర్ట్గా ఉండాలి. కీర్తనల గ్రంథం 94:34. కీర్తనల గ్రంథం 94. వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయ వారందరూ బింకములాడుచున్నారు. అర్థమైందండి? వారు వదరుచు
కఠోరమైన మాటలు మాట్లాడుతున్నారు. బెంకములాడు వారు అందరూ కూడా ఏం చేస్తున్నారంటండి? గర్వము, డంబాలు, స్థితికి మించిన వేషము. అలాగే మరొక దగ్గర ఏమనుందో వీరి కోసం చూద్దాం. పౌలు గారు ఏం చెప్తున్నారు? కీర్తన గ్రంథం 12:3 చూద్దాం ఒకసారి. 12:3. గర్వము, డంబాలు, స్థితికి మించిన వేషము. అలాగే వారి క్రియలను బట్టి అతిశయించేవారట. కీర్తన గ్రంథం 12. ఇచ్చకమలాడు పెదవులన్నిటినీ బింకమలాడు నాలుకన్నిటినీ కోసివేయును. అది బింకములాడు వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బింకములాడుతారో వారందరి నాలుకలనట దేవుడే కోసివేస్తాడట. ఇది చాలా భయంకరమైన విషయం. బింకములు అనేది క్రైస్తవుడి జీవితంలో ఉండకూడదు. అది ఎంత అసహ్యమో ఇక్కడ వాక్యమే మనకు తెలియపరుస్తుందండి. సరే, ఇప్పుడు బింకముల్లో 3 విషయాలు డివైడ్ చేద్దాం. బింకంలో కూడా ఈ 3వ మాటలో 3 విషయాలు చూసుకుందాం. బింకంలో మొదటిది ఏంటండి? డంబము. డంబములు ఆడేవారి కోసం వాక్యం ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. యూదా గ్రంథం 1:16. ఇందులో డంబము, గొప్పలు చెప్పేవారి కోసం ఏం చెప్తుంది? యూదా గ్రంథం 1:16. వారి నోరు ఏం వాడుతుందట, ఏం మాట్లాడుతుందో చూద్దాం. వారి నోరు ఏం మాట్లాడుతుందంటండి? డంబమైన మాటలు మాట్లాడుతుందట. బింకముల్లో మొదటిది డంబములు. చాలా మంది నోరు తెరిస్తే వారికి ఉన్నా లేకపోయినా, వారి స్థితి ఏదైనా సరే, అంటే విషయ పరిజ్ఞానం లేకపోయినా, ఆర్థిక పరిస్థితిలో సరిగ్గా తూగలేకపోయినా సరే, వారి డంబముల నిమిత్తం అట వారి స్థితికి మించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారట. ఇంకొక దగ్గర చూస్తే కొంతమంది అట వారి యొక్క పరిస్థితిని బట్టి అతిశయపడుతుంటారట, వాళ్ళ క్రియలను బట్టి అతిశయపడతారట. ఇవన్నీ వాక్యాలు చెప్తున్నాయని చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4:16. ఇప్పుడైతే దేని బట్టి అతిశయపడుతున్నారట? డంబములు, గొప్పల విషయాల్లో అతిశయపడుతున్నారు. ఇంకొక దగ్గర చూస్తే వాళ్ళు వట్టివారయ్యుండి అంటే ఏం లేదు, కానీ మేము చాలా గొప్పవాళ్ళం, మేము చాలా టాలెంటెడ్ అని చెప్పుకున్నవారట వాళ్ళే మోసం చేసుకుంటున్నారని చెప్పి వాక్యం ఎంతో స్పష్టంగా ఉంది. గలతీయులు రాసిన పత్రిక 6:3 చూడాలి. ఎవడైనాను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడు నన్ను అనుకుంటే చాలు, తానే మోసం చేసుకుంటున్నాడట. డంబాలు, గొప్పలు, స్థితికి మించిన వేషం వేస్తూ ఉంటారు చాలా మంది. ఎవడైనా సరే వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడిని అని చెప్పుకుంటే, అంటే డంబాలు చెప్పుకుంటే ఏం చేస్తున్నారట? వాక్యం ఏం చెప్తుంది? తానే మోసం చేసుకుంటున్నారు. ఏమీ లేదు జీవితంలో, ఏం లేదు, ఏ స్థితి, వట్టివాడు, ఇంట్లో ఏం లేదు, కానీ బయట ఏం చెప్పుకుంటారు? మేము చాలా గట్టివారు, మాకు చాలా ఉంది, వన్స్ అపాన్ ఏ టైం అని మొదలు పెడతారు. కానీ అలాంటి వాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళే తెలియకుండా మోసం చేసుకుంటున్నారట. వాళ్ళే తెలియకుండా మోసం చేసుకున్నారు. డంబాలు, గొప్పలకి, స్థితికి మించిన వేషం వేస్తూ వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. గొప్పగా చెప్పుకుంటారు, ఏమీ ఉండదు, ఇంట్లో ఏముండదు, కానీ బయట ఏం చేస్తారు? గొప్పగా చెప్పుకుంటారు. ఇలాంటివి క్రైస్తవ జీవితాలకి, క్రీస్తును వెంబడించే వారికి ఇలాంటివి తగవు. ఒక గ్రామంలో అట ఒక పేద తల్లిదండ్రులకి ఒకే ఒక కుమార్తె ఉంది. వాళ్ళిద్దరు కూడా కూలి పనులు చేసుకునేవారు, ఇద్దరు తల్లిదండ్రులు కూడా. అయితే ఆ ఒక్క కుమార్తె పట్ల వారికి బాధ్యత కలిగి వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఏం మాట్లాడుకుంటున్నారంటే, మనం కూలి పనులు చేసుకున్నాం, మన జీవితాలు ఎలా అయిపోయాయి, మనకు చదువులు లేవు, ఏం లేవు, మన కూలి బతుకులు అయిపోయాయి, కానీ మన అమ్మాయికి మాత్రం మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అనుకున్నారట. మనకి చదువులు లేవు, మనం కూలి పనులు చేసుకొని కూలి వాళ్ళలాగే ఉండిపోయాం, కానీ మనకున్న ఒకే ఒక్క కూతురికి మాత్రం, ఒకే పాప కదా, దీనికి మాత్రం మంచి భవిష్యత్తు మనం ఇవ్వాలని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారంటండి. అలాగే డబ్బులు దాసి ఆ పాపని మంచి స్కూల్లో జాయిన్ చేసి, ఆ యొక్క విలేజ్లోనే, ఆ గ్రామంలోనే మంచి స్కూల్లో జాయిన్ చేసి ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుతూ చాలా మంచి భవిష్యత్తు ఇవ్వాలని తల్లిదండ్రులు ఇద్దరు కూడా కలలు కంటున్నారు. ఆ పిల్ల పెరుగుతుంది, పెద్దదవుతుంది, మంచిగా చదువుకుంటూ తను కూడా చక్కగా పాస్ అవుతుంది, 10th అయింది, ఇంటర్ అయింది, తర్వాత కాలేజ్లో జాయిన్ చేయాలి, మంచి ఇంజనీర్ చేయాలి, మన బిడ్డను మంచి ఇంజనీర్ చేయాలి అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు వాళ్ళకున్నా లేకపోయినా సరే వాళ్ళ బిడ్డల పట్ల వాళ్ళకున్న బాధ్యతలు, వాళ్ళని చూస్తే వాళ్ళ పేదవాళ్ళు అయినా సరే వాళ్ళకున్న పిల్లల పట్ల ఏం ఆలోచిస్తారు? నా కొడుకు కలెక్టర్ అయిపోవాలి, నా కొడుకు ఐఏఎస్ అయిపోవాలా, డాక్టర్ అయిపోవాలా, ఇంజనీర్ అయిపోవాలి. ప్రతి తల్లిదండ్రులు పేద గొప్ప అని ఉండదండి. పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులు మా స్థితి ఏంటని ఆలోచించరు, మా స్థితి కన్నా ఉన్నత స్థితి మా బిడ్డలకి ఇవ్వాలని చెప్పి ఏ తల్లిదండ్రులైనా ఆలోచిస్తారు. సో అలాగే మంచిగా ఎంసెట్ రాసింది. సో ఈ అమ్మాయికి వేరే దగ్గర సీట్ వచ్చింది, ఇంకొక దగ్గర ఇంజనీరింగ్ జాయిన్ చేయాలి. అప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు కూడా వాళ్ళు తినక దాసిన డబ్బులతో ఈ పాపను ఏం చేశారంటే మంచి కాలేజ్లో వేరే ఊర్లో దూరంగా
ఆ అమ్మాయిని మంచి హాస్టల్లో ఉంచి ఎక్కడా కూడా ఆ పాపకి లోటు రాకూడదని చెప్పి మంచి హాస్టల్లో మంచి కాలేజ్లో ఆ అమ్మాయిని జాయిన్ చేసి ఇద్దరు తల్లిదండ్రులు వచ్చారు. ఇంకా సంవత్సరం అంతా కూడా ఆ అమ్మాయికి చాలా డబ్బు పంపించాలి కదా. సో ఆ అమ్మాయి అక్కడ చదువుకుంటుంది. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రతిరోజు కూడా తిండి తినక గుంటే తినడం లేకపోతే లేదు, ప్రతి పైసా 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 కూడబెడుతూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ ప్రతిరోజు కూడా పచ్చడాన్ని వేసుకొని తినడమే. ఎందుకంటే ఏ ఒక్కరోజు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి కూర తెచ్చుకొని తిన్నా మన బిడ్డ భవిష్యత్తు మనం ఆలోచించాలని చెప్పి ప్రతిరోజు కూడా ఏదో ఒకటి నీళ్ళు వేసుకొని తినేయడం, పచ్చడి వేసుకొని తినేయడం, అలాగే మెయింటైన్ అయిపోతున్నారు ఇద్దరు. తెల్లవారు వెళ్తే రాత్రి వరకు కూడా ఏ పని దొరికితే ఆ పని, బిడ్డ భవిష్యత్తును ఆలోచించి ఇద్దరు తల్లిదండ్రులు కూడా కష్టపడుతున్నారు. అలా రోజులు జరుగుతున్నాయి. సంవత్సరానికి ఆ పాపకు డబ్బు పంపించాలి, బాగా చదువుకుంటుంది మన అమ్మాయి అని చెప్పి చాలా ఆశలు కలిగి ఉన్నారండి. ఒకరోజు బాగా మోషన్స్ అయిపోతున్నాయి. భర్తకి చెప్తున్నాడు, మనక ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, ఇలాగ ఎంతకాలం మనం బ్రతుకుతాం, మనం కష్టపడితేనే కదా మన బిడ్డను మనం పెంచగలం, ఒక్కరోజైనా కూరతో అన్నం తింటే బాగుంది కదా అంటే భార్య అంటుంది, మనం ఇలాగ ఆలోచిస్తే అక్కడ మన బిడ్డ భవిష్యత్తు కోసం ఏంటండి, ఏదో ఒకటి మనం ఇలాగే మన జీవితాలు అంతమైపోయినా మన బిడ్డకు మాత్రం మనం మంచి జీవితాన్ని ఇవ్వాలని చెప్పి డబ్బు అలాగే ఆరోగ్యాలు పోతున్నా సరే ఆ బిడ్డ కోసం నలిగిపోతూ రెక్కలు ముక్కలైపోయేలా కష్టపడుతూ డబ్బు పంపిస్తూనే ఉన్నారు ఆ పాపకి. కొద్ది రోజులైంది. ఇంకా ఆ అమ్మాయి గారి దగ్గరికి వస్తే అన్ని ఊర్లోంచి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా హాస్టల్లో చదువుకుంటుంది. నెక్స్ట్ హాస్టల్ రూమ్లో చక్కగా ఎంజాయ్ చేస్తుంది. డబ్బులు పంపిస్తున్నారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తుందండి. ఫ్రెండ్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. చక్కగా అమ్మాయి తీరు మారిపోయింది, డబ్బులు పంపిస్తున్నారు కదా తల్లిదండ్రులు, బాగా చదివేసుకుంటుంది మా పాప అనుకుంటుంది. కానీ ఆ అమ్మాయి తీరు మారిపోయింది, చక్కగా అక్కడ మోడర్న్గా తయారైంది. వీళ్ళని చూసి ఆ యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా అన్ని ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, హాస్టల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, నువ్వెక్కడి నుంచో, మీ సంగతి ఏంటి, నువ్వెక్కడి నుంచి, మీ తల్లిదండ్రులు ఏంటి, మీరేంటి అని ఒకరినొకరు అడుక్కుంటున్నారు. మా నాన్నగారు సాఫ్ట్వేర్, మా అమ్మగారు ఇది, లేదా ఇంకొక అమ్మాయి చెప్తుంది మేము ఎక్కడి నుంచి వచ్చాం, మరి నీ సంగతి ఏంటంటే తడువు చేయకుండా చెప్పింది, మేము చాలా మా విలేజ్లో మేము చాలా గొప్పవారం, మేము జమీందారుల కుటుంబం నుంచి వచ్చాం, మా ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉంటారు, మా ఇంటి నిండా పని వాళ్ళే, మాకు కారు, మాకు బంగ్లా, మాకు ఏం కావాలా అంటే అది, మాకు చాలా ఆస్తులు ఉన్నాయి, మేము చాలా గొప్పవారం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టిందండి. వాళ్ళందరూ అంటున్నారు, అబ్బా మా అందరికంటే నువ్వు చాలా రిచ్ అన్నమాట, నువ్వు చాలా గొప్పదానం అనమాట. నేను చాలా గొప్పదాన్ని, చాలా రిచ్, మా నాన్నగారు జమీందారు గారు చెప్పుకోవడం మొదలుపెట్టింది. మొత్తానికి అలాగ సాగుతూ ఉంది. కొద్ది రోజులు చాలా రోజులైంది, మన బిడ్డను చూడడానికి చాలా రోజులైంది, ఒక్కసారైనా మన అమ్మాయిని చూసి రావాలని చెప్పి వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే పిండి వంటలు అన్నీ తయారు చేసి ఆ తండ్రికి ఇచ్చి మన బిడ్డ ఎలా ఉందో చూసుకొని కొంచెం డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయికి కావాల్సింది ఏం తింటుందో అన్నీ తీసుకొని వెళ్ళి ఇవ్వు. వాళ్ళందరూ కూలీ పనులు చేసుకున్నారు కాబట్టి సరిగా వస్త్రధారణ, సరిగా మురికి బట్టలు, చిరిగిపోయినవి అవి ఏం కొనుక్కోవట్లేదు, వాళ్ళ కోసం ఆలోచించకుండా బిడ్డ కోసమే ఆలోచిస్తున్నారు. సో ఆ పిండి వంటలు అన్నీ పట్టుకొని మొత్తానికి బయలుదేరాడు. ఆ ఊరు బయలుదేరేటప్పటికి ఎదురుగుంటా ఫ్రెండ్స్తో చక్కగా నవ్వుకొని సరదాగా వస్తుంది కూతురు. ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా రాయల్గా ఉన్నారు. ఈవిడ కూడా వస్త్రధారణ అన్నీ తయారై మొత్తం మారిపోయింది. వస్తుంటే ఎదురుగుంటా తండ్రి ఆ పిండి వంటలు ఆ మూటలతో ఎదురుపడి, అమ్మ బంగారు తల్లి అని అనగానే వెంటనే ఆశ్చర్యపోతున్నా చుట్టుపక్కల, ఎవరే ఈయన వాటం చూస్తే ఒక కుల్లివాడిలాగా ఉన్నాడు, నిన్ను బంగారు తల్లి అంటున్నాడు, ఎవరైనా అనగానే వెంటనే తడుకోకుండా చెప్పాను కదా మా ఫాదరు చాలా గొప్ప ఆయన జమీందారు గారు అని చెప్పాను కదా, మా ఇంట్లో చాలామంది కూలి వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, అందులో ఒక ఆయన ఈ కూలివాడు అని చెప్పింది. అందులో మాకు చాలామంది పని వాళ్ళు ఉన్నారు, కూలి వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, ఆయనలోనే ఈయనే ఆ కూలివాడు. తండ్రి యొక్క గుండె అంతా కూడా బద్దలైపోయి నీరు గట్టేసి చెమట్లు కారిపోతున్నాడు. కన్న కూతురు ఏమని చెప్పిందండి, సొంత తండ్రిని కూలివాడని చెప్పింది. వెంటనే కళ్ళల్లోంచి కన్నీళ్ళు కెరటంలాగా వస్తున్నా సరే ఆపుకొని అలాగా దిగమింగుతున్నాడు. వెంటనే కూతురు యొక్క పరువు పోకూడదని చెప్పి వెంటనే మాట మార్చేసాడని, అమ్మగారు మీ నాన్నగారు జమీందారు గారు కదా, మీరు చాలా గొప్పవారు కదా, మీ ఇంటి నిండా పని వాళ్ళు ఉన్నారు కదా, మీ నాన్నగారు జమీందారు గారు కదా, ఆయన మీకోసం తినడానికి ఇవన్నీ తెచ్చి ఇమ్మన్నారు అమ్మగారు అని చెప్పి కూతురు పరువు పోకూడదు అని చెప్పి అవన్నీ కూడా కూతురికి ఇచ్చేసి వెనక్కి తిరిగి చూడకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మగారు అని చెప్పి ఇంటికి వచ్చి ఆ మాట భరించలేక తల్లిదండ్రులు ఇద్దరు కూడా విషం పెట్టుకొని తిని వాళ్ళ మట్టుకు వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారండి. ఎంతమంది ఉన్నారు ఈరోజు
ఈరోజు ఎంతోమంది యవనస్తులు ప్రెస్టేజ్కి పోతున్నారు, గొప్పలు డంబాలు. అందుకే ఇలాంటి డంబాలు క్రైస్తవులకు పనికిరాదని చెప్పి బైబిల్ గ్రంథంలో ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. ఈరోజు యవనస్తులు ఎంతోమంది ఇలాంటి డంబాలకి పోతున్నారని. కాలేజీల్లో కానీ ఇతర ఊర్లో చదువుకోవాల్సి వస్తే అక్కడ ఏమని చెప్పుకుంటారు, ఇక్కడ వీరి స్థితి ఏదైనప్పటికీ కూడా వాళ్ళు అక్కడ ఏమని చెప్పుకుంటారు, మేము చాలా రిచ్ అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళ స్థితి ఏంటి? ఎందుకు సిగ్గుపడుతున్నారు? మా నాన్న ఈ పని చేస్తున్నాడు, మా నాన్న హాస్పిటల్లో పని చేస్తున్నాడు, మా నాన్న కూలి పని చేస్తున్నాడు, మా నాన్న కార్పెంటర్, మా నాన్న డాక్టర్ దగ్గర పని చేస్తాడు, మా నాన్న ఈ పని చేస్తాడు, మా నాన్న క్యాటరింగ్ చేస్తాడు, మా నాన్న ఆటో వేస్తాడు. ఎందుకు సిగ్గుపడుతున్నారండి? ఎందుకు సిగ్గుపడుతున్నారు? తల ఎత్తుకొని చెప్పాలి, మా నాన్న ఇది. మా నాన్న తాగుబోతు కాదు, తాగుబోతు అయితే సిగ్గుపడాలి. మా నాన్న తిరుగుబోతు కాదు, మా నాన్న తిట్టుబోతు కాదు, మా నాన్న కూలి పని చేసినా మమ్మల్ని మంచిగా చదివిస్తున్నాడు, మా నాన్న గ్రేట్ అని ఎంతమంది యవనస్తులు చెప్పగలుగుతున్నారు? హల్లెలూయా. డంబములు స్థితికి మించిన వేషం. చెప్పాలి, మీ నాన్న ఆఫీసర్ అయితే చెప్పండి, మీ నాన్న ఇంజనీర్ అయితే, కలెక్టర్ అయితే చెప్పండి, మీ నాన్న తాగుబోతు అయితే సిగ్గుపడాలి. నిజమే కదా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సిగ్గుపడాలి. నిజమే. తాగుబోతే ఏమని చెప్పుకుంటాం, తిరిగిపోతే ఏమని చెప్పుకుంటాం, పిల్లల్ని పెంచడం ఏమని చెప్పుకుంటాం. కానీ మీ నాన్న కష్టజీవి అయినా సరే, కూలి పని చేసుకున్నా సరే మీకు మంచి భవిష్యత్తు ఇస్తున్నాడంటే చెప్పాలి. కాలేజీలోనైనా సరే, ఎక్కడైనా సరే, మా నాన్న డ్రైవర్, మమ్మల్ని కష్టపడి చదివిస్తున్నాడు, మా నాన్న చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బయట వాళ్ళు ఐఏఎస్ క్యాడర్లోకి రాగానే వాళ్ళు ఒక ఆయన చూస్తే ఐఏఎస్, వాళ్ళ నాన్న రిక్షా వాళ్ళట, ఆ రిక్షా ఎక్కి ఫోటో తీసుకున్నాడు, రిక్షా నడుపుకునే కొడుకు ఐఏఎస్ అయ్యాడని చెప్పి పెద్ద పబ్లిసిటీ అయిపోయిందని. హల్లెలూయా. ఎంతమంది ఇలా చెప్పుకో, సిగ్గు. ఐఏఎస్కి వెళ్ళిపోయిన వాడు మా నాన్న రిక్షా నడిపి నన్ను ఐఏఎస్ చేశాడని గర్వంగా చెప్పుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులకి డంబాలు నప్పదు. ఏ స్థితిలో ఉన్నామో, మన స్థితి ఏంటో ఆ స్థితిని మనం గణపరచుకోవడం నేర్చుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమంది, వారు డంబమైన మాటలు చెప్తారు. తన స్థితి వట్టివాడైనా సరే నేను చాలా గొప్పవాడినని చెప్పుకొని తనని తనే మోసం చేసుకుంటున్నాడు. ఈరోజు అనేక మంది యవనస్తులు తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు ఇలా కష్టపడి పని చేస్తున్నారని చెప్పరు, ఇతరులకి చెప్పరు, సిగ్గుపడతారండి. ధైర్యంగా చెప్పాలి. ఒక ఐఏఎస్ఏ నా తండ్రి రిక్షా వేసుకుని నన్ను ఐఏఎస్ చేశాడని చెప్పి ఫోటో తీసుకొని మొత్తం వైరల్ అయింది. అందుకే డంబాలు క్రైస్తవులకు వద్దు. అవి చాలా నాశనకరమైనవి. రీసెంట్గా మేము ఒక మీటింగ్కి వెళ్ళాం. ఒక 2 months అవుతుందేమో, చర్చ్ యానివర్సరీ అయింది. అయితే అక్కడ వాక్యానికి పిలిచారు, అమ్మని నన్ను కూడా, ఇద్దరం వెళ్ళాం. అక్కడ వాక్యానికి వెళ్ళే ముందు అక్కడ ఒక ఆయన ఆరాధన నడిపిస్తున్నాడు. చాలామంది వచ్చారు, పెద్ద మీటింగ్ అయింది. ఆరాధన నడిపిస్తున్నాడు. ఆరాధన టైంలోనే మేమిద్దరం వెళ్ళాం. మేము కూర్చున్నాము. తర్వాత ఆరాధన అయిపోయాక ఆయన మమ్మల్ని చూసి అంటున్నాడు, అమ్మని చూశాడు, నన్ను చూశాడు, ఆంటీ కర్మోజీ శాంతమ్మ గారు, నిజంగా ఆ దేవుడు ఎంతో బ్లెస్ చేశాడు, ఇంటర్నేషనల్ లెవెల్లో వారిని దేవుడు ఆశీర్వదించాడు, చాలా గొప్పగా దేవుడు వారిని దీవించాడు, వాళ్ళ పరిచర్ని అని చెప్పి, కర్మోజీ శాంతమ్మ గారు అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నాడు. నిజంగా ఆ పరిస్థితిలో ఇంకెవరున్నా సరే, అబ్బా నిజంగా నాకేమున్నా లేకపోతే నువ్వు మాత్రం నన్ను చాలా గొప్పగా హైలైట్ చేసావు, అందరి మధ్యలో చాలా గొప్పగా చేసావు, నిజంగా నేను దేవుడు దీవించాలయ్యా అంటారు కదండి. కానీ నెక్స్ట్ అమ్మను మెసేజ్కి పిలిచాక అమ్మ ఏం చెప్పారు తెలుసా అండి? ఆ బాబు చెప్పినట్టు మాది ఇంటర్నేషనల్ మినిస్ట్రీ కాదు, ఇండియాలోనే మినిస్ట్రీ. మా సేవ ఇది, మాకు ఇంతమంది వస్తారు, ఈ సేవ దేవుడే నిర్దోషంగా చేయిస్తున్నాడు. నిర్దోషంగా కొంచెమైనా సరే దేవుడుండి ఇక్కడ యథార్థంగా జరపబడుతున్న గొప్ప సేవ మాది, ఇంటర్నేషనల్ సేవ కాదని చెప్పారండి. హల్లెలూయా. అంతమందిలో కూడా సిగ్గుపడకుండా ధైర్యంగా చెప్పారు. ఆ బాబు చెప్పినట్టు మాది ఇంటర్నేషనల్ సేవ కాదు, కొంచెమైనా సరే యథార్థంగా నిర్దోషంగా చేస్తున్న దేవుడి చేత నడిపించబడిన గొప్ప సేవ మాది అని చెప్పారు. హల్లెలూయా.
ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా నిర్దోషంగా ఉండబట్టే ఈరోజు దేవుడు ఈరోజు విన్నారు కదా, ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప సాక్ష్యాలు కన్నీటితో ఆయన్ని కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకే ప్రతిరోజు కొంత సమయం ఈ రూమ్లోకి వచ్చి ఒకప్పుడు నా స్థితి ఇది కదా అని చెప్పి దాన్ని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తానని చెప్పాడట. హల్లెలూయా. అందుకే దావీదు గోత్రాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. ఎన్నో గోత్రాలు ఉన్నాయి, చాలా గోత్రాలు ఉన్నాయి. దావీదు యొక్క గోత్రాన్ని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? స్థితికి మించిన వేషం. ఈరోజు స్థితికి మించిన వేషం. దేవుడు ఒక మనిషిని హెచ్చిస్తే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ అప్పులు చేసి, ఆడంబరాలకు పోయి, తప్పులు చేసి, అనేకమైన కష్టాలు పడి, గొప్పలు స్థితికి మించిన గొప్పలకు పోయి స్థితికి మించిన వేషం వేయాల్సిన అవసరం లేదు. వేస్ట్ అదంతా కూడా. దేవుడు ఒక మనిషిని హెచ్చిస్తే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అందుకనే దావీదు అంటాడు, నాకు చాలా మంచి మాట అంటాడు. చూడండి, రాజు అయినప్పటికీ కూడా ఇది ఇంకా సరిపోలేదు, ఇంకా సంపాదించాలని అనుకోలేదు, కానీ ఎలాంటి మాటలు మాట్లాడాడో చూద్దాం. కీర్తన గ్రంథం 131:1 రెండవ లైన్ చూడండి. కీర్తన గ్రంథం 131:1 లైన్. నాకు అందని వాటి అందని దేనిలో అభ్యాసం చేయను అని చెప్తున్నాడు. నాకు అందని వాటి అందనైన గొప్ప వాటి అందైన నేను అభ్యాసం చేసుకునటలేదు. అది నేను అభ్యాసం చేసుకోవట్లేదు. ఎవరు చెప్తున్నారంటే దావీదు చెప్తున్నాడు. ఒక రాజరికంలో ఉండి అంటున్నాడు, నేను ఈ స్థితి చాలు, రాజరికంలో దేవుడు నన్ను స్థిరపరిచాడు, ఇంకా పైకి వెళ్ళిపోలే, ఇంకా నాకు అందట్లేదు. అయినా దానికోసం అప్పులు చేసి, తెప్పలు పడి, గొప్పలకు పోయి, ఆడంబరాలకు పోయి, ఇంకా అందనూ కూడా నేను అందుకోవాలని వాటి కోసం నేను అభ్యాసం చేయట్లేదు. నాకు ఈ స్థితి చాలు. అందన వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకోవట్లేదు అని దావీదు ఎంతో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక అంత్య దినాల్లో బింకములాడు వారిలో డంబములు, అలాగే అతిశయము, స్థితికి మించిన వేషము, ఈ విషయాలు ఉన్నాయో లేదో మనల్ని మనం పరీక్షించుకొని అవి ఉంటే వాటి నుంచి మనం ఫిల్టర్ అవ్వాలి. సరే, ఇప్పుడు 4వ విషయానికి వచ్చేద్దాం. 3 విషయాలు అయిపోయాయి కదండి. ఫస్ట్ది స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములు ఆడేవారు. ఇప్పుడు 4వ విషయం. 3 అయిపోయి, అందులో 3 అయిపోయి, ఇప్పుడు 4వది ఎవరంటే చదువుదాం మళ్ళీ. 2వ తిమోతి రాసిన పత్రిక, బైబిల్ తీయాలి. 2వ తిమోతి 3:2 చదవాలి. ఇందులో 4వ విషయం ఉంది, మీరే చెప్పాలి. నేను అడిగినప్పుడు ఇందులో 4వది ఏంటో మీరే చెప్పాలి. అహంకారులు. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, 1 ధనాపేక్షులు, 2 బింకములాడువారు. ఇప్పుడు చెప్పుకున్న 3 అహంకారులు. అది 4వది ఏంటండి? అహంకారులు అంటే ప్రౌడ్. ఇప్పుడు 4వ రకం మనస్తత్వం అహంకారాల గురించి మనం తెలుసుకోవాలి. అహంకారాలు అంటే గర్వము, అహంభావము, నేను అనుట అర్థమిస్తుందట. మనిషి హృదయంలోండి బయటకు వచ్చే చెడు లక్షణాల్లో అహంకారం ఒకటి. గుర్తుపెట్టుకోవాలి. అహంకారానికి ఆపోజిట్ అంటే అహంకారం లేకపోతే వాళ్ళకి ఆపోజిట్ మనుషులు ఎవరు చెప్పగలరా? అహంకారులు ఉన్నారు. అహంకారాలకి వ్యతిరేకం సాత్వికులు, అలాగే దీన మనస్సు కలిగిన వారు. అహంకారులు, గర్విష్ఠులు, వాళ్ళకి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ఎవరంటే సాత్వికులు, సాత్వికమైన మనస్సు కలిగిన వారు, అలాగే దీన మనస్సు కలిగిన వారు. అహంకారులు అంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదండి. సాత్వికులు, దీన మనస్సు కలిగిన వారే దేవునికి ఇష్టం. జీవితంలో ఒక మనిషి, ఒక అహంకారి పడిపోవడానికి ముందు ఏం నడుస్తుంది? ఒక మనిషి జీవితంలో నాశనానికి, ఆ మనిషి పడిపోవడానికి దానికి ముందు ఏం నడుస్తుంది? ఎస్, బాగా చెప్పేస్తున్నారు. ఓకే. సామెతలు 16, 18, 19 చదివేసుకుందాం ఒకసారి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18, 19 చేసేసుకుందాం. నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం. అది చూసారా? అహంకారం. 4వది అహంకారం. ఈ అంత్య దినాల్లో అహంకారం నాశనానికి ముందు గర్వం, పడిపోవడానికి ముందు ఏం నడుస్తుంది అంటండి? అహంకారం నడుస్తుంది అంటండి. ఈ మనిషిలో అహం అనేది ఎప్పుడు వస్తుందో తనకంటే మరి ఎవ్వరిని కూడా గొప్పవారిగా ఎంచడానికి ఇష్టపడడట. అర్థమవుతుందండి? ఒక మనిషిలో అహం ఎప్పుడైతే బయలుదేరిందో ఆ వ్యక్తిలోట తనకంటే ఇంకెవరిని కూడా గొప్పవాడిగా ఎంచుకోవడానికి ఇష్టపడడట. చూద్దాం సామెతల గ్రంథం. అలాంటి వారు ఏదో ఒక రోజు అవమానపరచబడతారు. 11వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మనిషి ఎంత అహంకారంగా ప్రవర్తిస్తాడో అవమానపరచబడతాడట తప్పకుండా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చాలు ఏమొస్తుందట?
అహంకారం వెనకాతలే నడుచుకొని వస్తుంది. ఏంటండి? అవమానం. ఒక మనిషిలో అహంకారం ఎప్పుడైతే ఉందో ఏదో ఒకరోజు అవమానపరచబడతాడు. అందుకే ఆసాపు కీర్తనలు అట, అహంకారులై ఉండొద్దు, పొగరు పట్టిన మాట్లాడద్దు, కొమ్ము ఎత్తుగా ఎత్తద్దు అని చెప్పాడు ఆసాపు కీర్తనలో. ఆసాపు చెప్తున్నాడు, పొగరు పట్టిన మాటలు ఆడకూడదు, అహంకారులై ఉండకూడదు. చూసారు అహంకారులకి ఎంత ఎంత భయంకరమైన మాటలు ఇందులో ఉన్నాయో. కొమ్ము ఎత్తుగా ఎత్తదు అంటే అర్థం ఏంటి? చాలామంది ఏమంటారు, కొంచెం హెచ్చించగానే ఏమంటారు, అబ్బా మొన్నటి వరకు అణుగి మణిగి ఉండేవాడు, ఒక్క ఉద్యోగం రాగానే అప్పుడే ఏమొచ్చాయి అంటారు, కొమ్ములు వచ్చాయండి, 2 కొమ్ములు వస్తాయి కదా. బైబిల్లో కూడా అంటున్నారు ఈ మాట. చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథం 75:4-7 వచనాలు చూద్దాం. బయట అనే మాటలు, దానికి ముందు బైబిల్లో ఎప్పుడో రాసేసారు ఈ మాటలు. చూడండి కీర్తనల గ్రంథం 75:4-7 వచనాలు. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞించుచున్నాను. అహంకారులై ఉండొద్దని అహంకారులకి నేను ఆజ్ఞ ఇస్తున్నాను. కొమ్ము ఎత్తకుడి, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా అసలు ఎత్తద్దు, పొగరు పట్టిన మాటలాడకుడి, పొగరు పట్టిన మాటలాడకడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞించుచున్నాను. అది చూసారా, అహంకారుల కోసం ఎంత దారుణంగా ఉన్నాయో. పొగరు పట్టిన మాట్లాడదు. ఇవన్నీ మామూలుగా డైలీ లైఫ్లో మాట్లాడుతుంటారు కదా, తల్లిదండ్రులు ఎక్కువ మాట్లాడుతున్నారు కదా అంటుంటారు పిల్లల్ని. అలాగే కొమ్ము ఎక్కువ ఎత్తద్దు, అప్పుడే మొన్న ఉద్యోగం వచ్చింది, అప్పుడే మొన్న పెళ్ళయింది, అప్పుడే కదండి, మొన్న పిల్లలు పుట్టారు, అప్పుడే అదే కొమ్ము, అప్పుడే 2 కొమ్ములు వచ్చాయి అంటారు కదా. అది బైబిల్లో ఆల్రెడీ ఎప్పుడో దేవుడు చెప్పాడు కదా. సో అహంకారులై ఉండకుడి, కొమ్ము ఎత్తగా ఎత్తద్దు, పొగరబట్టిన మాటలు మాట్లాడదు. అంత్య దినాల్లో నేను తప్ప నా స్థాయికి ఇంకొకటి రావడానికే వీల్లేదు. అహంకారం. బైబిల్ గ్రంథంలో చాలామంది రాజులు వారి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే దేవునిలో యథార్థంగా నీతిగా నడిచేవారో, వాళ్ళు చనిపోయాక వాళ్ళ పిల్లలు రాజులు అవుతారు కదా. వాళ్ళ పిల్లలు రాజులు అయ్యాక వాళ్ళ తల్లిదండ్రుల్లాగే వాళ్ళ తండ్రిలాగే వీళ్ళు కూడా యథార్థంగా దేవునిలో నడిస్తే దేవుడట వారిని హెచ్చించేవాడట. యథార్థమైన మనసుతోని ఎప్పుడైతే వాళ్ళు దేవుణ్ణి అనుసరించేవారో, అంటే బలిపీఠాలు కొట్టేసి దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా పడగొట్టి అక్కడ చక్కగా బలులు అర్పిస్తూ దేవునికి అనుకూలంగా ఎప్పుడైతే వారికి పిల్లలు రాజులయ్యాక నడిచేవారో దేవుడట వారిని ఆశీర్వదించేవాడట, అన్ని వైపులా అభివృద్ధి కలిగించేవాడట, చుట్టుపక్కల విజయాన్ని ఇచ్చేవాడట. ఏ విషయంలో కూడా వారికి తక్కువ కాకుండా వారిని దేవుడు హెచ్చించి అన్ని విషయాల్లో వాళ్ళని ఆశీర్వదించాక ఇంకా నేనేంటి, నాకు సాటి ఏంటి, అన్ని విధాల సెటిల్ అయిపోయాను, అన్ని విధాల అభివృద్ధి వచ్చేసింది, ఇంకా నాకేంటి, నాకు మించిన వాళ్ళు ఎవరున్నారని చెప్పి ఎప్పుడైతే అహం వాళ్ళలో బయలుదేరేదో దేవుడట వారిని అన్ని విధాలా కూడా మళ్ళీ పడగొట్టేసేవాడట. నాశనానికి ముందు ఏమొస్తుందండి? గర్వం. ఇలాగా అనేక మంది రాజుల జీవితాల్లో జరిగింది. ఒక్క రాజు కోసం మనం చూసుకుందాం, చాలా తక్కువ టైం ఉంది. ఎప్పుడైతే వాళ్ళు హెచ్చించబడిన తర్వాత అహం అనేది ఎప్పుడైతే వాళ్ళలో బయలుదేరిందో ఎటువంటి నాశనానికి వారు దిగిపోయేవారో అనేక మంది రాజులు ఉన్నారు. వాళ్ళ కోసం మనకు టైం ఉండదు కానీ ఒక్క రాజు కోసం చూసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం. తప్పక ఇది చూడాలి, బైబిల్ ప్రతి ఒక్కరు తెలుసు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 2-9. ఇదంతా కూడా వాళ్ళు తగ్గించుకొని దేవుణ్ణి జాగ్రత్తగా వెతికి అనుసరించినప్పుడు దేవుడు దీవించిన వరకు చదువుతున్నాం. ఆ తర్వాత మ్యాటర్ మళ్ళీ ముందుకు వెళ్దాం మనం. 2వ దినవృత్తాంతములు 26:2-9 వచనాలు. అతడు ఏలాతును కట్టించి రాజుకు తన తండ్రిని అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. ఉజ్జీ ఏలా ఆరంభించినప్పుడు 14 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకల్య. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపజేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, ఎబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశములో ఫిలిష్తీయుల ప్రదేశములను ప్రాకారములు కట్టించెను. ఫిలిష్తీయులతోనూ గుర్భాయములలో నివసించి ఉన్న అరబీయులతోనూ మొహినీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను.
అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి పొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గం ప్రదేశమంతటా వ్యాపించెను. చాలా సరిపోద్ది. అర్థమైంది కదండి, నేను చెప్పిన మాట అర్థమైందా? దేవుణ్ణి ఎప్పుడైతే యథార్థమైన హృదయంతో వెంబడించాడో, వాళ్ళ పితరులు నడిచినట్లు, ఎలాగైతే దేవునికి ఇష్టం లేని ఆ యొక్క అక్కడున్న అనేకమైన దేవతా స్తంభాలు పడగొట్టడం, అలాగే మంచిగా బలులు అర్పించడం, యథార్థమైన మనసుతో తన పితరులు అనుసరించినట్టు ఎప్పుడైతే యథార్థమైన మనసుతో ఉజ్జియా అనుసరించినంతకాలం దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఏం చేశాడు? నెమ్మదినిచ్చాడు, శాంతినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు, అభివృద్ధినిచ్చాడు. ఎక్కడికక్కడ యుద్ధాలు చేస్తుంటే వాటిలో దేవుడు విజయాన్ని ఇస్తూ వచ్చాడు. అన్ని వైపుల చుట్టుపక్కల రాజులతో యుద్ధాలు చేసినప్పుడు వాళ్ళతో విజయాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుని యథార్థమైన మనసుతో అనుసరించడం మొదలుపెట్టాడు. ఇది కాయిన్కి ఒక్క సైడ్ మాత్రమే. కాయిన్కి రెండో సైడ్ కూడా ఇలాగే కంటిన్యూ చేస్తే ఎక్సలెంట్గా ఉండేది. కానీ కాయిన్కి రెండోసారి అలా లేదు, ఒక్క సైడ్ మాత్రమే. యథార్థమైన మనసుతో అనుసరించగానే దేవుడు పొంగిపోయి అన్ని వైపుల విజయాన్ని ఇచ్చి, అభివృద్ధి కలిగించి, డబ్బులోని ఎందులో ఆ లోటు లేకుండా దేవుడు, అబ్బా నా బిడ్డ నన్ను యథార్థమైన మనసుతో నన్ను అనుసరిస్తున్నాడు కాబట్టి దేనికి లోటు చేయకూడదని చెప్పి అన్ని వైపుల దేవుడు నెమ్మదిని, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని ఇచ్చేగానే కాయిన్కి ఒక్కవైపు. ఈరోజు కూడా అనేక మంది క్రైస్తవుల్ని దేవుడు కొంచెం ఆశీర్వదించగానే ఇంకా నేనే రాజుని, నాకేంటి, కాయిన్కి ఒక్కవైపు మాత్రమే. కాయిన్కి ఒక్కవైపు. నా స్థాయికి ఇంకొకటి రాకూడదు. అహంకారంలో 1000 సార్లు ఆ అహంకారాన్ని అణిచివేసిన ఆ అహంకారం మళ్ళీ వాళ్ళలోంచి బయటకు వస్తూనే ఉంటుందట. నేను నా స్థాయికి ఇరిపంచులకు కూడా ఇంకొక వ్యక్తి నా స్థితిలోకి నా స్థాయికి పక్కవాడు ఎట్టి పరిస్థితిలో రాకూడదని చెప్పి అహంకారట అస్సలు ఇష్టపడ్డట. అలాంటివి అంటే తన స్థితికి ఈక్వల్గా ఇంకొకటి రావడానికి ఇష్టపడ్డట అహంకారులు. ఇలాంటివి ఎవరైనా ఉన్నాయేమో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఎప్పటికైనా ఇలాంటి వారికి ఏమొస్తుందండి? అహంకారులకి అవమానము, నాశనమే వారి యొక్క అంతం. అహంకారులకి ఆపోజిట్ ఎవరు? సాత్వికులు, దీనులు. సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు. సాత్వికమే వారి విజయాన్ని ఇస్తుంది. దీనుల యొక్క దీనత్వమే వారికి విజయాన్ని ఇస్తుంది. ఒక గట్టు మీద మల్లి తీగ అలాగే తుమ్మ చెట్టు ఉన్నాయట. అహంకారులకి అలాగే దీనులకి సాత్వికులకి మధ్యలో తేడా చెప్తున్నాను. ఒక పొలం గట్టు దగ్గర ఒక మల్లి తీగ, తుమ్మ చెట్టు ఉన్నాయట. అయితే ఈ తుమ్మ చెట్టు ఎప్పుడు కూడా ఈ మల్లి తీగను చూసి వేళాకోళం చేస్తుంది. చాలా అహంకారంతో మాట్లాడేదట. చూసావా, నా కొమ్మలు ఎంత బలంగా ఉన్నాయో, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, నా చెట్టు చూడు, అలాగే నా పదునైన ముళ్ళు చూడు ఎంత పదునుగా ఉన్నాయో. ఈరోజు నేను నీ పక్కన ఉండబట్టి ఏ ఆవులు మేకలు వచ్చి నేను తినేయడం లేదు. నువ్వు చాలా అల్పమైన దానివి. మళ్ళీ తీగతో అంటుంది, నువ్వు చాలా అల్పమైన దానివి. ఈ పాటికి నిన్ను ఎప్పుడుకో అవగొట్టేసి నువ్వు అయిపోయేదానివి. నువ్వు చాలా హీనమైన దానివి. నీ పక్కన నేను ఉండబట్టి నిన్ను కాపాడగలుగుతున్నా. నన్ను బట్టి నా ముళ్ళును చూసుకొని, నా యొక్క బలాన్ని చూసుకొని ఎవరు దగ్గరికి రావడం లేదు. అర్థమవుతుందా అని చెప్పి చాలా హేళనగా మాట్లాడుతుందట ఈ యొక్క తుమ్మ చెట్టు. ఆ గట్టు మీద నుంచే ఆ పొలం పనులు చేసుకున్న ఆ యొక్క వ్యవసాయదారుడు వెళ్తుంటే సడన్గా ఆ యొక్క పదునైన ముళ్ళు ఆయనకి గుచ్చుకొని చాలా గట్టిగా గుచ్చుకుందటని. వెంటనే ఏం చేసాడు, అమ్మ బాబోయ్, ఈ యొక్క తుమ్మ చెట్టు ముళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇలాగ ఎంతమంది గుచ్చుకుంటుందో అని చెప్పి దీన్ని ఎలా చేయకూడదు అని చెప్పి దాన్ని మొత్తం తీసి కట్ చేసేసి ఈ మల్లి తీగకి పందిరిగా చేసి ఈ మల్లి తీగని తుమ్మ చెట్టు మీదకి పందిరిగా ఎక్కిచ్చాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తుమ్మ చెట్టు అంతటిని కూడా కట్ చేసేసి దాన్ని ఒక పొదలాగా చేసి దాని మీదకి మల్లి తీగని పందిరిగా ఎక్కిచ్చాడట. ఆ వ్యవసాయదారుడు వెళ్ళిపోయాక తుమ్మ చెట్టు ఆడడం మొదలుపెట్టిందట. అయ్యో, ఎంత పని చేశాను, ఇప్పటి వరకు నా బలాన్ని, నా యొక్క ముళ్ళు పదును చూసి నేను చాలా అహంకారినే గర్వించి, నా బలం, నా వల్ల నువ్వు రక్షించబడుతున్నావు, నా వల్ల నీకు
నీకు నువ్వు సేవ్ అవుతున్నావు, నా వల్ల నేను అనే నీ అహంకారంతో ఇప్పుడు వరకు కూడా వడికిపోయాను, కానీ నా వల్ల ఎంతమంది బాధపడుతున్నారో, నా అహంకారం వల్ల ఎంతమంది ఏడుస్తున్నారో అని ఇప్పుడే నాకు అర్థమైంది. నేను చాలా తప్పు చేశాను అని ఏడవగానే మళ్ళీ పందిరి అంటుందట. ఏం పర్లేదు మిత్రమా, ఇప్పటి వరకు నన్ను మళ్ళీ తీగ అనేవారు, కానీ ఇప్పుడు నుంచి మన ఇద్దరిని కలిపి మళ్ళీ పందిరి అంటారని చెప్పి అక్కడ కూడా చెప్పిందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, వాళ్ళు ఏం చేస్తారు? భూలోకమును స్వతంత్రించుకుంటారు, కానీ అహంకారులు స్వతంత్రించుకుంటారనే బైబిల్లో ఎక్కడా రాయబడలేదండి. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు ఎక్కడ చూసినా అహంకారులు, గర్విష్ఠులు. సరే, ఇప్పుడు వరకు మనం చూసుకున్నాం కదా. మళ్ళీ రాజుగారి దగ్గరికి ఒకసారి వద్దాం, రాజుగారి దగ్గర మళ్ళీ వద్దాం. అదే ఆ అధ్యాయంలో ఉన్నారు కదండి. సరే, ఈ రాజుగారికి కాయిన్కి ఒక్కవైపు చూసాం కదా, కాయిన్కి రెండో వైపు చూద్దాం రాజుగారి పరిస్థితి ఏమైందో. రెండవ దినవృత్తాంతములు కాయిన్కి రెండో వైపు. ఇప్పుడు రాజుగారి వైపు చూస్తున్నాం, కాయిన్కి రెండు వైపు. 16 నుంచి 21 వచనాలు చూద్దాం. 16 నుంచి 21 వచనం చూడాలి, అందరూ చూడాలి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి, స్థిరపడిన తర్వాత కాయిన్ కి రెండో వైపు స్థిరపడి అన్ని వైపుల నెమ్మది అభివృద్ధి రాగానే ఈ మనిషికి ఏం జరిగిందండి? ఇప్పుడు ఏమొచ్చిందట? చదువుతాను. మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠ మీద ధూపము వేటకు యెహోవా మందిరంలో ప్రవేశించిన తన దేవుడైన యెహోయాదాదు ద్రోహం చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతన్ని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా ధూపము వేటకే ప్రతిష్ఠించబడిన అహరోనును సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహం చేయుచున్నావు, నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేతపట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము కలగవాడై ఉండను గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతన్ని బయటకు వెళ్ళగొట్టి, యెహోవా తను మొత్తనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తాను త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణదినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటివారు అధిపతి అయి దేశ జనులకు న్యాయము తీర్చుచుండెను. ఉజ్జియా చేసిన ఇతర కార్యముల గూర్చి ఆమోజు కుమారుడను ప్రవక్త అయిన యెషయా వ్రాసెను. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. చాలు సరిపోతుంది. అర్థమైందండి? కాయిన్కి రెండో వైపు ఇది. కాయిన్కి ఒకవైపు చాలా బాగుంది. ఈరోజు అనేక మంది క్రైస్తవుల జీవితంలో కూడా కాయిన్కి ఒకవైపు బాగుంటుంది. ఒకవైపు అంటే కింద నుంచి దేవుడు ఎప్పుడైతే అంచులంచులా ఆశీర్దిస్తున్నాడో, చిన్న ఉద్యోగం అయిన ప్రభా చాలా థ్యాంక్స్ ప్రభా వందనాలు తండ్రి, ఇంకొక పెద్ద ఉద్యోగం తగ్గించు, ఎంత తగ్గించుకుంటా కదా భయభక్తులు కొంచెం ఒక చిన్న ఇల్లు ఇవ్వగానే ప్రభా చాలా వందనాలు తండ్రి, నువ్వు ఇచ్చావు, నీ దయ వల్లే ఇచ్చావు ప్రభా. ఒక బిడ్డనివ్వగానే ప్రభా నీ దయ వల్లే ప్రభా తగ్గించుకుంటావు కదా. ఒక కాయిన్కి ఒకవైపు తగ్గించుకుంటున్నాం, దేవుడు హెచ్చిస్తున్నాడు. ఒక టెంపోకి వచ్చామండి, స్థిరపడిపోయాం లైఫ్. కాయిన్కి ఒకవైపు, ఇప్పుడు రెండో కాయిన్కి ఇంకో వైపు వస్తే ఇంకా నాకేంటి, ఉజ్జియా అంటున్నాడు, నాకేంటి, ఇంకా నేనే రాజుని, నాకేంటి, నాకు సాటి ఎవరు, అన్ని వైపులా వర్ధిల్లేశాను, అన్ని వైపులా స్థిరపడిపోయాను, అందరు రాజుల మీద కూడా విజయాన్ని సాధించేశాను, ఇంకా నాతో యుద్ధం చేసే వాళ్ళు ఎవరు లేరు, ఇంకా నేను స్థిరపడిపోయిన రాజ్యానికి, ఇంకా నాకంటే గొప్ప వ్యక్తి ఎవరు ఉంటారు, నాకంటే రాజు ఎవరు ఉంటారు, నాకంటే ఇంకెవరున్నారు అని చెప్పి ఏకంగా ఏం చేశాడంటే యెహోవా మందిరంలోకి వెళ్ళిపోయి ధూపం వేయడానికి రెడీ అయిపోయాడు. యెహోవా మందిరం యొక్క పనులు యాజకులు అంటే అహరోను యొక్క వంశస్థులు లేవీలు తప్ప ఇంకెవ్వరు చేయకూడదు. దేవుని యొక్క మందిరం పనులు అంటే ఇక్కడ ప్రతిష్ఠించబడిన పనులు, ధూపం వేయడం కానీ, ఆనాడు యెరూషలేంలో ధూపం వేయడం కానీ, బలులు ఇవ్వడం కానీ, దేవుని నుంచి ఏదైనా ప్రజలకు చెప్పాలన్నా ఇవన్నిటికీ కూడా ప్రతిష్ఠించబడిన వారు ఎవరంటే అహరోను యొక్క
వంశం అంటే వాళ్ళు లేవీలు, వాళ్ళు యాజకులు. ఎలాంటోలైనా సరే లోపలికి రావడానికి వీల్లేదు, వీళ్ళే చేయాలని చెప్పి దేవునికి ఆజ్ఞాది. అయితే ఈ రాజు ఏం చేశాడు, ఇంకా నేను ధూపం వేయడానికి కూడా నాకు అడ్డు ఎవరు అని చెప్పి వెళ్ళిపోయి దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి యాజకులు చేయాల్సిన పని ఈ ఉజ్జియా తీసుకొని వెళ్ళి ధూపం వేయడం మొదలుపెట్టాడు. వెంటనే 80 మంది వచ్చారు. 80 మంది యాజకులు వచ్చి, రాజైన ఉజ్జియా, ఏంటి ఇలాంటి పని చేస్తున్నావు నువ్వు? ఈ పని నువ్వు చేయకూడదు కదా, యాజకులకి అప్పగించిన పని, యాజకులు చేయాల్సిన పని, ఇది నువ్వెలా చేస్తున్నావు అని అంటే వెంటనే ఏమొచ్చిందండి, ఏమైందట? రౌద్రం, కోపం, గర్వం, అహంకారం. నేను రాజుని, నేనేస్తే తప్ప నాకు చెప్పడానికి మీరెవరు అసలు అని చెప్పి వాళ్ళ మీద తిరగబడడం మొదలు పెట్టాడండి. అహంకారం చూసారా, అహంకారం ఏ స్థితికి తీసుకొచ్చింది. ఇంకా నెక్స్ట్ ఉంది, నాశనానికి ముందు గర్వం, గర్వానికి ముందు అహం తర్వాత ఇప్పుడు గర్వంలోకి స్టార్ట్ అయ్యాడు, గర్వంలోకి వెళ్ళాడు. నేను రాజుని, నేనేయకుండా నేను వేస్తే ఏమైపోతుంది, నాకంట గొప్ప వాళ్ళ మీరు, నాకంట గొప్ప వ్యక్తుల మీరు అని చెప్పి వేయడం మొదలు పెట్టాడండి. వాళ్ళ మాట లెక్క చేయట్లేదు, యాజకులందరూ భయపడిపోతున్నారు. వెంటనే దేవుని యొక్క కోపం రగులుకొని ఇప్పుడు నాశనానికి రెడీ అయ్యాడు అనమాట. ఏంటట, ఈ నొసట మీద కుష్ఠరోగం, చూస్తుండగానే కుష్ఠరోగం మొదలైంది. ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే చాలా హీనమైన భయంకరమైన వ్యాధి. ఈ రోజుల్లో ఆ వ్యాధికి సాటి అయిన వ్యాధే లేదు. అలాంటి వ్యాధిగ్రస్తుల్ని రాళ్లతో చంపేస్తారు, ఊరికి దూరంగా ఉంచుతారు, అలాంటి వాళ్ళని అసహించుకుంటారు. అలాంటి ఎవ్వరికి రాని, అందరూ అసహించుకొని, అందరూ చేత వెలివేయబడి అసహించుకోబడిన వ్యాధిని దేవుడు ఆయన కోపంతో ఇక్కడ కుష్ఠరోగం మొదలైంది. అప్పుడు అర్థమైంది, నాకు అయిపోయింది, నాశనం దగ్గరికి వచ్చింది అని చెప్పి తనను తాను గ్రహించుకొని, ఇక్కడ ఉంటే లాభం లేదు, దేవుని మందిరంలో కుష్ఠు రోగులు, కుష్ఠు వ్యాధితో ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నెవరు. వెంటనే బయటికి పరిగెత్తాడు. అక్కడ యాజకులందరూ కూడా ఆయన తగిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి, చూడండి, దేవుని నుంచి తరమబడ్డాడు, యాజకులు ప్రజల నుంచి తరమబడ్డాడు. ఆయన మరణించే వరకు కూడా, ఇప్పుడు వరకు రాజరికం, రాజు యొక్క సింహాసనం మీద ఉండాల్సిన ఆ యొక్క ఉజ్జియా ఇప్పుడు ఎక్కడున్నాడండి? ఒక గదిలో ఎవ్వరికి కనబడకుండా, బయటికి రాకుండా, జీవితాంతం నలిగిపోతూ, కుమిలిపోతూ, ఏడుస్తూ, జీవితం అంతా నరకం అనుభవించి కుష్ఠరోగిగా చచ్చిపోయే వరకు కూడా కుష్ఠరోగిగా ఉండి చనిపోయాడు. నాశనానికి ముందు ఏం నడుస్తుందండి? గర్వం. అర్థమైందా? అహంకారం ఎంత భయంకరమైందో. అహంకారం, గర్వం. నేను, నా స్థితికి ఇంకొకరు రావడానికి వీల్లేదు, నా క్యాడర్లోకి ఇంకొకరు రావడానికి వీల్లేదు, నా పొజిషన్కి ఇంకొకరు రావడానికి వీల్లేదు, నేను ఇల్లు కొనుక్కున్నాను ఇంకొకటి ఇల్లు కొనుక్కోవడానికి వీల్లేదు, నేను కొనుక్కునే కారు ఇంకొకటి కొనుక్కోవడానికి వీల్లేదు, నేను వేసుకునే డ్రెస్ ఇంకొకరు వేసుకోవడానికి వీల్లేదు, నా చదువు ఇంకొకరు చదవడానికి వీల్లేదు, నా స్థాయి ఇంకొకరికి రావడానికి వీల్లేదు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. సాత్వికులు ధన్యులు, సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ అంత్య దినాల్లో 4 విషయాల కోసం నేర్చుకున్నాం. అంత్య దినాల్లో మనుషుల్లో ఉన్న 20 రకాల చెడు లక్షణాల్లో 4 లక్షణాలు. మొదటిది స్వార్థప్రియులు, రెండవది ధనాపేక్షకులు, మూడవది బింకములు ఆడువారు, నాలుగవది అహంకారులు. ఆత్మీయమైన అహంకారులు ఇంకా ఉన్నారు, చాలామంది క్రైస్తవుల్లోనే ఉన్నారండి. కరోనా టైంలో ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది భయపడ్డారు. ఆత్మీయ అహంకారులు. నేనేంటి కరోనా టైంలో ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది భయపడ్డారు. భయపడి ఏం చేశారండి? ఈ కరోనా కోసం భయపడి దేవుని మీద కదండి, దేవునితో భయపడి హాస్పిటల్ బెడ్ల మీద కూడా బైబిల్ వదిలేవారు కాదు, ప్రార్థన వదిలేవారు కాదు కదండి. ఎందుకు? భయం. చచ్చిపోతామేమో. కరోనా అప్పటికే చాలామంది పిట్టల్లాగా చనిపోతున్నారు, అనేక మంది ఇటువైపు చచ్చిపోతున్నారు, అటువైపు చచ్చిపోతున్నారు. ఐసీలో 10 మంది ఉన్నారంటే ఒకళ్ళే మిగులుతున్నారు. భయం. ఒకవైపు బాధ, ఆయాసం, ఏ క్షణంలో చచ్చిపోతామో తెలీదు, గ్యారంటీ లేని జీవితం. భయం. ఏం చేస్తారు చాలామంది? హాస్పిటల్ బెడ్ మీద కూడా బైబిలే కదండి, వాక్యం, ప్రార్థన, దేవుడు నువ్వే రక్షించాలి. 4 సంవత్సరాలు 3వ సంవత్సరాలు అవుతుంది కరోనా వెళ్ళిపోయి. అదే భయం ఇప్పుడు వరకు దేవుని మీద ఉందా అండి? ఎంతమందికి ఉంది? ఆ హాస్పిటల్ బెడ్ మీద పడిన నరకం, ఆ భయంతో నువ్వు వెతికిన దేవుణ్ణి ఈ రోజు వరకు అలాగే వెతుకుతున్నారా? ఎంతమంది వెతకగలుగుతున్నారు? అదే
అదే ఆత్మతో అదే భయంతో దేవుని వెతకగలుగుతున్నారా? ముళ్ళు లేదు కదా, ముళ్ళు లేదు. అహంకారం రాకుండా ఉండాలంటే మనకు ఒక ముళ్ళు ఉండాలి, మనిషికి ఒక ముళ్ళు ఉండాలి. ముళ్ళు అంటే ఏంటండి? కష్టం. ఈరోజు ముళ్ళు లేని వారందరూ కూడా అహంకారులుగా ఉన్నారు. ఒంటిలో ముళ్ళు ఉండాలి. అపోజిట్ పౌలు అంటున్నాడు, ప్రభా ఈ ముళ్ళు తీసే ప్రభా అంటే ఆ ముళ్ళొన్ని నేను ఉన్నాను కదా, నా కృప ఉంది కదా, నీకు నా కృప ఉంది. ఆ ముళ్ళు అంటే నువ్వు నాతో అస్తమానం నాతో అటాచ్ అయి ఉంటావు. ఆ ముళ్ళు ఉండాలి. ఈరోజు ముళ్ళు లేని వాళ్ళందరూ కూడా కూల్గా ఉన్నారు. పోయింది కరోనా, పోయి 4 సంవత్సరాలు, నాకేంటి దేవుడితో పనేంటి, నాకేంటి 3 లక్షలు కట్టాను, 6 లక్షలు కట్టాను, 7 లక్షలు, 25 లక్షలు ఇల్లు అమ్మేసి కూడా 25 లక్షలు కట్టి కరోనాను జయించి వచ్చాను ఏమనుకుంటున్నారు? వ్యాక్సిన్ వేసుకున్నాను ఏమనుకుంటున్నారు కదండి? నాకేంటి, దేవుడితో పనేంటి? దేవుడితో సహవాసం లేనివారు, దేవుడు అంటే భయం లేనివారు, అహంకారుల కట లైఫ్ గ్యారంటీ ఉండదంటానే. నాకేంటి, 7 లక్షలతో ఇంజెక్షన్ వేసుకున్నాను, 7 లక్షలతో కరోనాను జయించి బయటకు వచ్చాను అనేవారు రేపటి దినం మీ జీవితాల్లో గ్యారంటీ ఇవ్వగలరు ఎవరైనా సరే? చెప్పండి. రేపటి దినం నా జీవితానికి గ్యారంటీ ఉందని ఎంతమంది ఇక్కడ చెప్పగలరు? చెయ్యెత్తి చూపించండి. రేపటి దినం నాకు జీవితాన్ని నేను గ్యారంటీ ఇచ్చుకుంటాను రేపు మార్నింగ్. చెప్పండి. ఇంత గ్యారంటీ లేని మీకు ఎంత భయం ఉండాలి దేవుడు అంటే. అందుకే అహంకారులై ఉండద్దు, కొమ్ము ఎత్తుగా ఎత్తద్దు. కనుక ప్రతి విషయంలో అంత్య దినాల్లో ఈ విషయాల్లో మనం అవగాహనలు మనం ఫిల్టర్ అవ్వాలి, మనం మారాలి. అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనుషులు ఏంటంటే నెంబర్ 1 స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు. ఇంకా 16 లక్షణాలు ఉన్నాయట మనుషుల్లోంచి బయటకు వస్తుంటాయి. ఒక్కొక్కటి కూడా మనుషుల్లోంచి బయటకు వచ్చే దారుణమైన 16 లక్షణాలు ఉన్నాయి. ఆల్టర్నేట్ వీక్స్లో నేను తప్పకుండా ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తాను. నేను ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాలు ఎందుకు చెప్తున్నాను, నేనేమైనా సొంతగా చెప్తున్నానా లేకపోతే దేవుడే ఈ మాట మనకి చెప్తున్నాడు అనేది మీకు అవగాహన రావాలి కాబట్టి ప్రతి వాక్యం నేను చూడమంటున్నాను. కానీ ఇంటికి వెళ్ళి వాక్యాలన్నీ చూసుకొని ఇవి నాలో ఉంటే నేనేం చేయాలి? తీసుకోవాలి. అహంకారులుగా ఉండకూడదు, కానీ ఎలా ఉండాలి? సాత్వికులుగా ఉండాలి. అంత్య దినాల్లో అపాయకరమైన దినాల్లో అహంకారులకు చూసారా ఎలాంటి నాశనమో, గర్విష్ఠులకు చూసారా ఎలాంటి నాశనమో. కనుక ఇవి విడిచిపెట్టి మనం పరిశుద్ధపరచుకొని ఆయన రాకడికి మనం సిద్ధపడాలి. మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. మనం పరీక్షించుకోవాలి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఏ పరిస్థితిలో ఉన్నామో చూసుకోవాలి. సాత్వికులందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడండి. అహంకారులందరినీ కూడా దేవుడు అణచివేసేసాడు. హామాను ఎంతో అహంకారం కలిగిన వ్యక్తి. మొర్దెకై సాత్వికుడు. నా దేవుడికి మించి ఎవరు గొప్పవారు కాదు, నాకు నువ్వెంతటి వాడవైనా నాకు అనవసరం. మొర్దెకై ఎందుకు అటువంటి శిక్ష మొర్దెకైకి విధించాడు హామాను? నా దేవుడే నాకు గొప్ప. ఈ రోజున నేను బ్రతికి ఉన్నానంటే, ఈ బట్టలు వేసుకున్నానంటే, 3 పూట్ల అన్నం తింటున్నానంటే దేవుడు గొప్పవాడు. ఆయనకంటే నువ్వు గొప్పవాడు కాదని చెప్పి మొక్కలేదండి. అందుకనే యూదుల్ని చంపాలనుకున్నాడు హామాను. కానీ హామాను గర్వం నాశనానికి నడిపించింది. మొర్దెకై యొక్క సాత్వికం దీనత్వం రాచరికాన్ని ఇచ్చింది, అధికారాన్ని ఇచ్చి దేవుడు హెచ్చించి ఆశీర్వదించి యూదులందరికీ రక్షణగా ఉంచిందండి. చూసారా సాత్వికానికి అహంకారానికి ఎంత తేడా? ఆయన నమ్ముకుంటేట మనల్ని సిగ్గుపరచట. కనుక అహంకారులై ఉండద్దు, బింకములాడువారై ఉండద్దు. స్థితికి మించిన వేషం, నేనే స్థితి నా స్థితి అని చెప్పుకోవడానికి సిగ్గుపడకండి అస్సలు. మా నాన్న ఇది, మా అమ్మ ఇది కష్టపడి మమ్మల్ని పెంచింది, మా అమ్మ ఇంటి పని చేసుకొని నాకు మంచి చదువు ఇచ్చింది చెప్పడానికి సిగ్గుపడకండి. గొప్పలు మాత్రం చెప్పుకోకండి. కాలేజీల్లో కానీ బయట ఉద్యోగాల్లో కానీ స్థితికి మించిన వేషం వేయడానికి వీల్లేదు. క్రైస్తవులకి అవి తగవు.
మా నాన్న ఒక డ్రైవర్ అయినా మంచి భవిష్యత్తు కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకొని మమ్మల్ని పెంచుతున్నాడని చెప్పడం సిగ్గుపడకూడదండి. అలాంటి కొడుకే కొడుకు, అలాంటి కూతురే కూతురు. మా అమ్మ ఉందిలే, మా నాన్న ఉందిలాంటిలే. మీ మమ్మీ డాడీ అయితే చాలా గొప్పవాళ్ళు కదా. మా మమ్మీ మా డాడీ వాళ్ళ కోసం చెప్పుకోవడానికి కూడా సిగ్గే, వాళ్ళ కోసం చెప్పుకోవడానికి సిగ్గే. అలాంటివి నేర్పించకండి. పిల్లలు కూర్చోబెట్టి చిన్ననాటి నుంచే వాళ్ళకి సాత్వికం నేర్పించాలి, గర్వం నేర్పించకూడదు, అహంకారం రాకుండా మీ స్థితి ఏంటో వాళ్ళకి చెప్పాలి. చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న పొరపాటు ఏంటంటే, మేము చాలా కష్టాలు పడ్డాం కదా, సో మా పిల్లలకు మాత్రం ఆ కష్టాలు నేర్పించకూడదని చెప్పి నేర్పించట్లేదు. అదే వాళ్ళకి ఉరితాడుగా చుట్టుకుంటుంది. పెద్ద అయ్యాక వాళ్ళకేం తెలియదు కదా, వీళ్ళు చెప్పినవే వాళ్ళ గర్వం అహంకారం పెరిగిపోతుంది. లేకపోయినా సరే ఉన్నదని చెప్పుకుంటున్నారు చాలామంది. అందుకే పసిపిల్లలకు చిన్నప్పటి నుంచే చెప్పాలి, మన స్థితి ఇది, మేమిద్దరం కష్టపడుతున్నామంటే ఈ కష్టంతో నేను పెంచుతున్నాం తెలుసా నీకు, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే నువ్వు తగ్గించుకొని ఉండాలి అని చెప్పి ఏ తల్లిదండ్రులు చెప్తారో తప్పకుండా ఆ బిడ్డలు చూసారా, ఆ ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఆ రిక్షా లాగుతున్న తండ్రి రిక్షా ఎక్కి మరి ప్రపంచానికి ఒక మంచి మాట తెలియపరిచాడండి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కష్టం. పిల్లలకి కష్టం నేర్పించాలి. ఈరోజు ఒక సేవకుడు ఏమని చెప్తాడు, మా అమ్మాలు చాలా కష్టాలు పడ్డారు కనుక మా అమ్మాల కష్టాలు మేము పడ్డాం కానీ మా పిల్లలకి లగ్జరీ లైఫ్ ఇస్తున్నాం, వాళ్ళు లగ్జరీగా బ్రతకాలి, వాళ్ళ కష్టాలు తెలియకుండా పెంచుతున్నాం, కార్లలో పెంచుతున్నాం అంటున్నాడు. కార్లలో పెంచుతున్నాం, ఫ్లైట్లలో పెంచుతున్నాం. ఈరోజు వాళ్ళ మాట వినకుండా అయిపోయిందండి. అసలు కేర్ చేయరు తల్లిదండ్రులు. అంటే మీ పిల్లలకి ఏం నేర్పించాలి? కష్టం నేర్పించాలి. పసి పిల్లల దగ్గర నుంచే నేర్పించాలి. చూసావా ఈరోజు ఎంత కష్టపడుతున్నానో నాన్న అని మమ్మీ డాడీ ఇద్దరు చెప్పాలి. ఈ కష్టంతోనే నిన్ను పెంచుతున్నానమ్మా, నువ్వెప్పుడు దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి అని చెప్పాలి. మొర్దెకై రాణి అయిన ఎస్తేరు పినతండ్రి అయినప్పటికీ ఈ విషయాలు చెప్పాడు. నువ్వు రాజరికంలోకి వెళ్ళినా సరే, షూషాన్ కోటలోకి వెళ్ళినా సరే మన గోత్రం కోసం చెప్పకూడదు. అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. తండ్రి ఏం చెప్పితే అదే చేసిందండి. కానీ ఒక సమయం వచ్చింది, యూదులందరూ కూడా సంహరించబడాల్సిన సమయం వచ్చినప్పుడు మొర్దెకై చెప్తున్నాడు, మొర్దెకై ఇప్పుడు నువ్వు వెళ్ళు, రాజు దగ్గరికి నువ్వు వెళ్ళాలి, మనకి జరుగుతున్న అన్యాయం నువ్వు చెప్పాలి. తండ్రి ఏం చెప్తే అదే చేసిందండి. అందుకనే దేవుడు అంతగా హెచ్చించాడు. గర్విష్ఠులందరినీ షూషాన్ కోటలో ఉన్న హామాన్ తాలూకా గర్విష్ఠులందరినీ చంపించేశారు. ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి చెప్దామండి, ప్రభా ఈ అంత్య దినాల్లో మనుషుల్లో ఉన్న ఈ యొక్క భయంకరమైన లక్షణాలు నాలో ఉంటే ఈరోజే విడిచిపెడుతున్నాను తండ్రి. మనలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే రేపు దినాన్ని పుట్టచ్చు. కనుక ఇప్పుడు ఎప్పుడు నీ రాజ్యంలోకి వచ్చే వరకు కూడా ఇలాంటి లక్షణాలు నాకు వద్దు తండ్రి. సాత్వికంగానే ఉండాలి, దీనత్వంతోనే నేను ఉండాలి ప్రభు. ఆయన నమ్ముకుంటే ఆయన సిగ్గుపరుస్తాడండి. డబ్బును నమ్ముకునేవారు, బలాన్ని నమ్ముకున్న వాళ్ళు సిగ్గుపడ్డారు. చెప్దాం, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవు ఉంచెదవు. చెప్పండి ధైర్యంగా, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవు ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణం. సిగ్గుపడకండి, దేవుని కూడా ఆరాధన చేయడానికి దేవుని దగ్గర అస్సలు సిగ్గుపడదు.
తలెత్తుకొని ఆరాధన చేయాలి. యేసు నీవే నా ప్రాణము, బలమును నమ్ముకొని మంగపడ్డాను, ధనమును నమ్ముకొని మభ్యపడ్డాను, బుద్ధి జ్ఞానము నీదానమని నీ చింతకు చేరాను, బుద్ధి జ్ఞానము నీదానమని నీ చింతకు చేతులు రెండు పైకెత్తి. అయ్యా మా పొద్దునాయన యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవు ఉంచెదవు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. కనుక ఈ సంఘంలో ఉన్న ఏ బిడ్డ కూడా సిగ్గుపడకండి, అస్సలు తలెత్తుకొని చెప్పండి, మా తల్లి మమ్మల్ని కష్టపడి పెంచింది, మా తండ్రి మమ్మల్ని కూలి పనులు చేసి మమ్మల్ని ఉన్నత స్థాయిని స్థితిని ఇచ్చాడని ఎప్పుడు చెప్పాలి? పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి చావు స్థితికి వెళ్ళే వరకు కూడా చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. అలాగే మన పరలోకపు తండ్రికి కూడా నమ్మకంగా ఉండాలి. మీలా ఎంతమంది ఈ మాటలు ఇష్టపడుతున్నారు? మీ చెయ్యి ఎత్తి చూపిస్తే మీకోసం దైవ సేవకురాలు అమ్మ మీకోసం ప్రార్థన చేస్తారు. మీ చేతులు సిగ్గుపడకుండా, ప్రభా ఇలాగే మేము ఉంటాం తండ్రి, మాకు నువ్వు తోడై ఉండాలి, నీ సహాయం మాకు అందించాలి, ఎటువంటి అహంకారం గర్వం మాలో రాకుండా నీ కృపను మాకు అనుగ్రహించని దేనత్వంతో మీ చేతులెత్తి చూపిస్తే మీకోసం దైవ సేవకురాలు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. సర్వోన్నత రహస్యమైనవి తండ్రి, ఇవన్నీ బయట కనబడలేనివి తండ్రి. దేవా, నీ వాక్యం ద్వారా బయలుపరచారని, మాలో ఇవి ఉన్నాయని తెలుసుకొని విడిచిపెట్టే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలతో బలపరచండి. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆంతర్యమున తండ్రి జ్ఞానం ఇచ్చే దేవుడు, సత్యాన్ని కోరుకునే దేవుడు. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సహాయం చేయండి. సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పిన దేవుడు నాయన. ఈ కనపడిన గర్వం, అహంకారం, పొగరబట్టిన మాటలు, కొమ్ములు ఎత్తబడ్డం, ఇవన్నీ నీకు విరోధమైనవి, మీకు విరోధమైనవి నాయన. మాకు నాశనం తెచ్చేయి కాబట్టి ఇటువంటి నాయన లేకుండా సహాయం చేయండి. ఇక్కడ ఏ బిడ్డల్లో ఉన్నా సరే అవి నాయన మొక్కలోనే అది ఒలిచేసి నాయన అది తీసేయమని అడుగుతున్నాను, విరగొట్టమని అడుగుతున్నాను. సహాయం చేయండి. పరిశుద్ధమైన జీవితాలు కోరుకోవడానికి కృప దయచేయండి. నీ కృప కొరకు ఎదురు చూసే జీవితాలు దయచేయండి. దేనత్వం కలిగి నాయన, సాత్వికం కలిగిన మనస్సు దయచేయండి. దేవా నాయన, నీ రాజ్యంలో ఉండువారు అట్టువారే కాబట్టి నాయన, డబ్బులేమీ మనల్ని రక్షించవు, మనుషులు రక్షించరు, రాజులు రక్షించరు నాయన. ఇది తెలుసుకొని బ్రతకడానికి కృప దయచేయండి. మీ దైవ ఆత్మను ప్రభు నింపి నడిపించండి. గొప్ప కార్యాలు విడుదల చేయండి, సహాయం చేయండి నాయన. వాక్యానుసారంగా వాక్యం అందించిన విడని దీవించి ఆశీర్వదించండి. నీ కృపలతో బలపరచండి. మీరే నడిపించండి, సహాయం చేయండి. మనుషులు మారి నీ పాదాలు పట్టుకోవడానికి నాయన సహాయం చేయండి నాయన. గొప్పవారం కాదు కానీ నాయన, నీ పాదాలే పట్టుకోవడానికి కృపను దయచేయండి నాయన. బిడ్డలందరినీ దీవించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.